హాయ్ అండి. హాయ్. మేము మామిడి చెట్టు కింద మా బాబుది బర్త్డే చేసుకుంటున్నాం. సెలబ్రేషన్ బెలూన్స్ పెట్టినాం అన్నీ. కరా సనా క్యాండిల్ ఎదురా సనా. ఆ కవర్లు ఉంటాయి చూడు. ఓకే తీసుకున్నాం, బాగున్నాయి. ఇక్కడ పెట్టేద్దాం. మ్యాజిక్ క్యాండిల్స్ పెట్టుకుందాం మనం ఈరోజు. ఓకే. అవి కోసేపు ఉంచితే ఎంత తినా కానీ పోవు. అవును, ఊదిన ఎంత తినా పోనే పోవాయి. ఇక మా బాబాయ్ అయితే ఎప్పుడు కేక్ తిందామా అని చూస్తూనే ఉన్నాడు. అక్కడ చూడు ఎట్లా చూస్తాడు, కేక్కి వెళ్ళే అక్కడ ఆగుతా అని ట్రై చేస్తుండు. మా సననే వద్దు వద్దు అంటుంది. అమౌంట్ నీకేం గిఫ్ట్ కావాలి? అగో అరే మౌంటే అక్క నీకు గిఫ్ట్ ఇస్తారు. ఏం గిఫ్ట్ కావాలరా? నాకు ఏదాడు ఫస్ట్ నాకు కేకే కావాలంటుండు ఇప్పుడైతే. ఇక ఇది మా తాత, ఇది మా డాడీ. క్యాండిల్స్ పెడుతున్నాము. క్యాండిల్స్ పెట్టిగా మా మౌంటగానికి ఒకటి ఇక గేమ్ లెక్కల అవి మలపడమే పెద్ద గేమ్ చేద్దాం అనుకుంటున్నాం ఇక. కానీ కొన్ని తక్కువ క్యాండిల్స్ పెట్టినాం. అయితే ఫుల్ మంట వస్తుంది, మళ్ళీ సాయంత్రం అయిందని చెప్పి ఇక. చూడండి ఇల్లు మీద ఎట్లా వేసినాము. మొత్తం చున్నీలు కప్పేసినాం. పైన సారీస్ కానీ చున్నీస్ కానీ ఇట్లా ఉంటే ఇట్లా కట్టేసినాం పైన. అట్లా కట్టేయడం వల్ల ఇట్లా గొడుగులాగా మంచి అంబ్రెల్లా లాగా మంచిగా వచ్చింది డిజైన్. అది పెట్టగానే డాడీకి వెళ్ళి చూడకుండా కేక్ ఊరుతూనే ఉన్నాడు. పెట్టేసినాం. అంటు పెట్టిన అయితే ఒకటి అయితే క్యాండిల్ అయితే అంటు పెట్టినాం. అది అంటుకున్నది ఒకటి. గాలి పెడుతుంది బాగా అక్కడ ఇక బయట కాబట్టి. అందుకే మా డాడీ ఒక దాంతో ఒకటి అంటించిండు. అవును, మొత్తానికి అయితే క్యాండిల్స్ అయితే అన్నీ అంటు పెట్టినాం. అంటు పెట్టిన తర్వాత కొంచెం కాలిన తర్వాత ఊదడం స్టార్ట్ చేస్తేనైతే ఇక అసలు చల్లారు. కానీ మేము ఫస్టే ఊదేసినాం ఇక చీకటి అవుతుంది ఎందుకని చెప్పి ఇక భూమిలో పెట్టిన తర్వాత మొత్తం ఊదినాం. అరే ఆగురు, ఇప్పుడే ఊదకు ఆగురా కొన్ని నిమిషం ఆగు. ఊదకు ఇప్పుడే వస్తాను. ఏ మౌంటే హ్యాపీ బర్త్డే అన్నీ అయితే రెడీ చేస్తున్నాం. రెడీ చేసినాం ఇక. వాడికి హ్యాపీ సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నాడు వాడైతే ఇక. ఈరోజు చాకు ఇచ్చినాం. ఇప్పుడే కోసేస్తాడు చాకు ఆడబెట్టుకోమని. ఇంకా మళ్ళీ అయిపోయినా మళ్ళీ వస్తాయి. ఆగు మళ్ళీ ఒక నిమిషం మళ్ళీ వస్తాయి. ఆగు మళ్ళీపోయినా మళ్ళీ వస్తాయి చూడు. చూడు వస్తా చూడు. వచ్చింది మళ్ళీ తినవా? ఓకే. ఇట్లా వెంటనే వదలడం వల్ల తొందరగా చల్లారుతాయి. కానీ కొంచెంసేపు సగం కాలిన తర్వాత అయితే అసలు చల్లారు. చాలాసేపు అట్లా మండుతూనే ఉంటాయి. ఇప్పుడు ఊదు ఒకటి వచ్చింది ఊదు. ఓకే ఇక తీసేద్దామా సనా? తీసేసి ఈ పక్కన పెట్టుకోవాలి. ఆడుకోవాలి తర్వాత మీరు. సనా ఇక తమ్ముడు అయితే ఫ్లవర్ ని రాకడానికి చూస్తుండా. ఫ్లవర్ కొత్తడా ఆడు ఏం కొత్తాడో చూద్దాం మనం. ఓకేనా? కడి ఫ్లవర్ ఏం కోయలేదు అంటే కోసిండు. ముందు డాడీ ఇచ్చిండు ఫ్లవర్ కొంచెం చిన్నది పీస్ ఇచ్చిండు. ఇచ్చినావు. ఓకే కడి మంచి కడి తెగుతలేదు. నేను కొంచెం హెల్ప్ చేస్తా అని చెప్పి హెల్ప్ చేసిన. వచ్చేసింది పీస్. ఫస్ట్ ఎవరికి పెడతారా? నాకు పెట్టు. ఎవరికి వాడే నాకిండు. ఇక హ్యాపీ బర్త్డే మౌంటే. నాకద్దు తిను. ఓన్లీ క్రీమే కావాలి. లోపల కేక్ బ్రెడ్ తిన్నాడు వీడు మౌంటీ తిన్నాడు. ఓకేనా సరే నువ్వు పెట్టి నెక్స్ట్ హ్యాపీ బర్త్డే మౌంటీ. చూడు ఒకసారి ఇటు చూడు. రైట్ గట్లా తింటాను. మెల్ల అంత మూతికి అంటు పెట్టకుండి. మూత అంత ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ తాత పెట్టు మంచిగా పెట్టు. ఇది మా డాడమ్మ. నువ్వు పెట్టు. ఈ కుండలో నీళ్ళు ఉన్నాయి.
తెల్లది పెట్టు ఇటు చూడు మా డాడమ్మ పెడుతుంది, మా మమ్మీ Happy birthday, డ్యూటీకి Monty. మా మమ్మీ కోసం ఓకేనా ఒక 1 అవర్ వెయిట్ చేసినాం, అయినా మమ్మీ రాలే. ఇటు చూడు ఇక సరేలే అని చెప్పి కట్ చేసేసినాం, మోంటిగాడు ఏడుస్తుందని చెప్పి. ఇంటికాడ అయితే కొంచెం చీకటి అయిన తర్వాత కూడా కడిగేసుకోవచ్చు, కానీ మేము బయట పొలంలో దగ్గర కడిగిద్దాం అనుకున్నాం, తోట దగ్గర కాబట్టి ఇక కొంచెం వెలుగు ఉండగానే సాయంత్రం 5కి వెళ్ళి అట్లా కడిగేసినాం. ఇగో ఇక ఇద్దరు కొట్లాడుతాను ఇక ఈ స్టార్ట్ అయింది ఇక కొట్లాట ఇక నేను కడిగేస్తాడు నేను కడిగేస్తా అని చెప్పి ఇంకా ఆడ కడిగేస్తుండే ఇక దీని తోడుకొద్దాం మనిషికి ఒక పీసీ కడిగేసరి నేను కడిగేస్తాను. ఇక మా తమ్ముడు ఇట్లా కోసిమంటాడు ఫ్లవర్ని, మా డాడీ అట్లా కొత్తుండు. అన్ని పీసెస్ అయితే కడిగేసి మేము ఎవరేం లేము, మేమే 4 ఉన్నాం, మేమే కడిగేసుకున్నాం. ఇక తోట దగ్గరికి ఎవరు వస్తారు, ఇంటికి అడగంటే ఎవరో ఒకరు వస్తారు కావచ్చు, కానీ మా వాడు చూడ ఇక 4 నీళ్ళు ఊరుతాయి వాడికి ఇక మొత్తం తీసేయకముందే అట్లుండు. నాకు దాన్ని తింటాడు. వెరీ గుడ్. ఓకే మౌంటీ, ఒకటి ఇచ్చేసి అందరికి ఒకటి, మనిషికి ఒకటి ఇచ్చేసి, తాతకి ఒకటి. ఓకే డాడమ్మ ఒకటి ఇచ్చేసేయి. ఓకే నెక్స్ట్ అక్కకి ఒకటి ఇచ్చేసేయి, అక్కకి ఇచ్చేసేయి. ఓకే నెక్స్ట్ నేను ఒకటి తీసుకుంటా, నువ్వు తీసుకో ఇక తిను. నువ్వు తింటావా? నువ్వు తిను మరి తిను. చెప్పు. ఇట్లా బాగుంది, మంచిగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా బయట కానీ ఇట్లా తోటలో కానీ మీ పొలం దగ్గర కానీ కేక్ కట్ చేసుకుంటే కామెంట్ చేయండి, ఆ ఆనందం వేరుంటుంది. పొలం దగ్గర మంచిగా కొంచెం డెకరేషన్ ఇక మంచిగానే చేసినాం, కానీ ఇక ఎలా చేయాలో ఐడియా రాలే ఒక వేయడం వల్ల కొంచెం అట్లయితే ఇప్పటికైతే చేసినాం మేమైతే. ఇక అట్లా పైన చూడండి, ఇది ఇట్లా వేసేసినాం చున్నీలు, ఇటొక చీర ఇటొక చీర, వెనక బ్యాక్ సైడ్ 1 చీర, ఇటు స్కార్ఫ్స్ వేసేసినాం. ఈ బెలూన్స్ ఊది కట్టినా కానీ వెంటనే గాలి పోతున్నాయి, అయిపోతుంది అట్లా. ఫ్లవర్ తిను, ఫ్లవర్ తినకురా, నాకు కొంచెం ఒకటి లాస్ట్కి తినేవరా అంటే ఇప్పుడు తింటాను. ఇద్దరు ఏమో నాకుతాను, వాడు నాకుతాను, ఇద్దరు ఎట్లా నాకుతాను చూడుగా. తమ్ముడు అయితే చాక్ తోటే నాకుతాడు. ఏం కాదు, చాక్తో నాకుతే ఏమవుతుందిరా, మన వాళ్ళే మనమే తింటున్నాం కాబట్టి. వేరే వాళ్ళకైతే చాక్తో నాకుతే మళ్ళీ దాన్ని కోయద్దు, పెట్టద్దు ఇక కదా. ఇక మనమే తిన్నాం కాబట్టి ఇక అంతే. ఇక ఏం కాదు. మమ్మీ కొంచెం ఉంచిరా చాకు, చాక్ అంటే అన్న చాక్ కాదు కేకు. చాక్ ఉంచు అంటాడు డాడీ, కేక్ ఉంచు. చాక్ కేక్ ఓకేనా. ఇంకా ఇది మా మామిడి తోట చూడండి, అంత గడ్డి తీసేసినాం, కొంచెం చెట్ల మొదలు మాత్రమే గడ్డి ఉంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పెద్ద చెట్టుకి ట్రీ హౌస్ కట్టేసినాం. బాయ్ బాయ్.